హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. ఈరోజు ప్రముఖ సినీ నటి దాదాపు 2 దశాబ్దాల క్రితం జరిగిన ఈమె మృతి మిస్టరీగా మారింది. ఎట్టకేర్లకు సుప్రీంకోర్టు నిన్న తుది తీర్పు వెల్లడించింది. మొన్న 2002 అంటే దాదాపు 24 సంవత్సరాల క్రితం అన్నమాట. 24 సంవత్సరాల క్రితం ఫిబ్రవరిలోనే జరిగింది ఈ ఘటన. 23వ తారీఖు జరిగింది. ఈ ప్రత్యూష అనే ప్రముఖ నటి, ఈమె ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ నటి. ఈమె మధ్యతరగతి స్థాయి నుండి మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతుందన్నమాట. అప్పుడప్పుడే మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఉదయ్ కిరణ్ తోటి హీరోయిన్గా తీసింది, తర్వాత మోహన్ బాబుకి కూతురుగా ఇచ్చింది, తర్వాత ఇంకా చిన్న చిన్న హీరోలకి హీరోయిన్గా చేసింది, తమిళంలో నటించింది. అప్పుడే మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. హావభావాలు బాగుంటాయి, మంచి హైటు అన్నీ బాగుంటాయి, డైలాగ్ డెలివరీ కూడా మంచిగా ఉంటుంది. మంచి సక్సెస్ అవుతున్న తరుణంలో ఈమె ఇంటర్ చదువుకునేటప్పుడు హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చేసే టైంలో సిద్ధార్థ రెడ్డి అనే ఒక అతనితోటి పరిచయం, ప్రేమగా మారింది. ప్రేమించే క్రమంలో ఇంట్లో అడగటం జరిగింది. ఇంట్లో అడిగినప్పుడు మొదట వీళ్ళ అమ్మగారు ఒప్పుకోలేదు. వీళ్ళ నాన్నగారు చనిపోయారు, వీళ్ళ అమ్మ ఒక్కతే ఉంటుంది, వీళ్ళ అమ్మగారు ఒప్పుకోలేదు. తర్వాత అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. సిద్ధార్థ రెడ్డి అబ్బాయి పేరు. ఒప్పుకోకపోయేసరికి అడిగారు. మళ్ళీ అడిగితే అమ్మాయి వాళ్ళ అమ్మ ఒప్పుకుంది, అబ్బాయి వాళ్ళ మా పేరెంట్స్ మాత్రం ఒప్పుకోలేదు. మీరు చేసుకుంటే పెళ్లి చేసుకుంటే మాత్రం సీరియస్గా ఉంటుందని ఇట్లా వార్నింగ్ ఇచ్చారు. ఆ సందర్భంలో ఈ సిద్ధార్థ రెడ్డి ఒక నిర్ణయం, అంటే ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు, చనిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం. సిద్ధార్థ రెడ్డి పురుగుల మందు తీసుకొని వచ్చి, అంటే ఈ కోర్టులో జరిగిన కథ ప్రకారం చెప్తున్నా, కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్, అక్కడ పోస్ట్ మార్టం రిపోర్టు, దాన్ని బట్టి చెప్తున్నాం అనమాట మనం. ఎందుకనంటే ఈ కేసు గురించి తెలుసుకోవాలి చాలామంది అని చెప్పని తెలియజేయడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం ఫిబ్రవరి 23, 2002 సాయంత్రం 7-8 ఆ టైంలో హైదరాబాద్ శివారు నిర్మాణ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు పురుగు మందు సేవించారు. 10 నిమిషాల్లోనే అతను మళ్ళా ఆయన కారులోనే తీసుకొచ్చి బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసిండు. ఆమె 23వ తారీఖు నైట్ మొత్తం అక్కడ ట్రీట్మెంట్ చేశారు. 24వ తారీఖు చనిపోయింది. అతను సిద్ధార్థ రెడ్డి దాదాపు 10-15 రోజులు అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని ఆయన మాత్రం బతికి బయటపడింది, ప్రాణాలు కోల్పోలేదు. వెంటనే వాళ్ళ మదరు కేసు పెట్టడం, అక్కడ హైదరాబాద్ సెషన్స్ కోర్టు 2004లో 2 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది. ఎవరికి? సిద్ధార్థ రెడ్డికి. సిద్ధార్థ రెడ్డి దాన్ని ఛాలెంజ్గా తీసుకొని హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు 2012 వరకు వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత 5 సంవత్సరాలని 2 సంవత్సరాలకు కుదించింది శిక్షని. కుదించిన తర్వాత నాకు ఆ 2 సంవత్సరాలు కూడా వేయొద్దు, నా ప్రమేయం ఏం లేదని మళ్ళీ అతను సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్ళే క్రమంలో వీళ్ళ అమ్మగారు, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు, ఇతనే చంపిండు మా అమ్మాయినని చెప్పని ఆమె కఠిన కారాగార శిక్ష చేయాలని ఆమె పోరాటం చేస్తూనే ఉంది. అప్పటి నుండి ప్రతిపక్షాన్ని, అధికార పక్షాన్ని, అందరినీ, మన మినిస్టర్లను కలుస్తుంది. ఆమె పోరాటాలు ఆమె చేస్తూనే ఉందన్నమాట. ఈ క్రమంలో అక్కడ ఇచ్చిన పోస్ట్ మార్టం ఫస్ట్ చేసిన డాక్టరు ఒక మునిస్వామి అనే ఒక ప్రొఫెసర్. అతను కొద్దిగా తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు. తప్పుడు రిపోర్ట్ ఏమి ఇచ్చిండనంటే ఈమె భాగాల మీద ఇట్లా లైంగిక దాడి జరిగింది, ఇట్లా గొంతు నిలిమి చంపారు అని చెప్పని ఆ తప్పుడు రిపోర్ట్ ఇవ్వటం వల్ల కేసు బాగా సాగదీసినట్టు అయిందనమాట. తప్పుడు రిపోర్ట్ ఎందుకు ఇచ్చిండో అంటే మరి అతని ఉద్దేశం ఏందనే తెలియదు, లేకపోతే ఫేమస్ కావాలని ఇచ్చిండో, లేకపోతే ఈ కేసు సెన్సేషన్ కావాలని ఇచ్చిండో, ఏమి ఇచ్చిండో కానీ మొత్తానికి అతను తప్పుడు రిపోర్ట్ అయితే ఇచ్చిండు. అయితే మళ్ళా
హైకోర్టు ఏం చేసింది, ముగ్గురు డాక్టర్లతోటి మళ్ళీ ఒక కమిటీ వేసింది. కమిటీ వేసి మళ్ళా నిర్ధారణ చేయండి అని చెప్పానంటే వాళ్ళు మళ్ళా నిర్ధారణ చేసి ఇలా జరిగింది, పురుగుల మందు తీసుకొచ్చింది వాస్తవమే, ఇట్లా సేవించారు, కడుపులో పురుగుల మందు అవశేషాలు 150 మిల్లీగ్రాములు దొరికినాయి, దానివల్ల ఆమె చనిపోయిందని, అతను కూడా కొంచెం సేవించిందని చెప్పని అట్లా రిపోర్ట్లో వచ్చింది. అతన్ని సస్పెండ్ చేశారు, ఆయన ఇప్పుడు చనిపోయింది, అది అప్రస్తుతం మనకి. అతను ఇచ్చిన ఒక వాంగ్మూలం వల్ల ఒక తల్లి అంటే ఒక కుటుంబం ఎంత నరకం అనుభవించిందనంటే ఇప్పటికి కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఆమె మనసులో నా కూతురుని ఏదో చేశారు అనే ఒక ఇది పడిపోయింది. ఎందుకనంటే చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మంచి హీరోయిన్గా మంచి పేరు వస్తుంది, నలుగురిలో మంచి స్థాయిలోకి వెళ్తుంది. అట్లాంటిది ఒకేసారి ఇట్లా జరిగింది అనేసరికి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ కూడా ఆమెని పలకరిస్తే నా కూతుర్ని అత్యాచారం చేసి చంపారు, గొంతు నలిపి చంపారు, హత్య చేశారు అని చెప్తుంది అనమాట. ఎందువల్ల? ఈ డాక్టర్ చేయటం వల్ల. సుప్రీంకోర్టు మాత్రం పూర్తిగా నిర్ధారించింది, 2 జడ్జిల ధర్మాసనం అతన్ని 4 వారాల్లోపు అతన్ని ఎక్కడున్నా కానీ సరెండర్ కమ్మన్నది, 2 సంవత్సరాలు జైలు శిక్ష ఆయనకి విధించారు. ఇది ఈ 24 సంవత్సరాల ఈ కేసుకి మొన్న పూర్తిగా సుప్రీంకోర్టు కంప్లీట్ చేసిందనమాట. అంటే దీనికి ముగింపు పలికింది ఈ కేసు. ఇక ముందు ఏం చేస్తుంది అనేది చూడాలన్నమాట. అది ఈ ప్రత్యూష కేసు గురించి మీకు తెలవాలని చెప్పని నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకనంటే ఈమె ఒక హీరోయిన్, అంటే ఒక బీసీ సామాజిక వర్గం నుండి ఒక మంచి స్థాయికి ఎదుగుతున్న హీరోయిన్ చిన్న తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం వల్ల వాళ్ళ కుటుంబం కానీ ఎట్లా ఏం జరిగిందనేది తెలవాలి. అంటే మనం ఎవరైనా కానీ మంచి పొజిషన్లోకి వచ్చే క్రమంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అని తెలియజేయటం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇట్లాంటి సంఘటనలు మనకు ఒక గుణపాఠం అనమాట. ప్రతి ఒక్కరికి గుణపాఠంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలన్నమాట. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మన తల్లిదండ్రుల గురించి, మన తోడబుట్టిన వాళ్ళ గురించి మనం ఒక నిర్ణయం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇక ఇట్లా అవుతుంది అన్నమాట. కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మనకి అవకాశాలు ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పని తెలియజేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.